వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులు, మానసిక హింస, మత మార్పిడి యత్నాలు జరిగినట్లు వెలుగులోకి వచ్చిన ఘటన కార్పొరేట్ ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ఇప్పటికే హెచ్ఆర్ మేనేజర్తో సహా 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 6 ఏళ్లుగా టీసీఎస్ లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని జాతీయ మీడియాతో మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను పంచుకున్నారు. ఆమె కథన ప్రకారం నాసిక్ ఆఫీస్ కు బదిలీపై వచ్చిన తర్వాత ఆమెను ప్రధాన భవనానికి దూరంగా ఉన్న టెర్రస్ పై ఒంటరిగా పనిచేయమని ఆదేశించారు. టాయిలెట్ వంటి అవసరాల కోసం కిందికి వచ్చిన ప్రతిసారి సెక్యూరిటీ పేరుతో కొందరు ఆమె ఫోన్, బ్యాగ్ వంటి వ్యక్తిగత వస్తువులను లాక్కొనేవారు. తద్వారా ఆమెను బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా పూర్తిగా ఏకాకిని చేశారు. 20 నుంచి 25 ఏళ్ల యువతులను సులభ లక్ష్యాలుగా చేసుకుని బ్రెయిన్ వాష్ చేసి వారిని వేధించేవారు. ఫిర్యాదు చేస్తే హెచ్ఆర్ కు వెళ్లమంటారు. కానీ ఇక్కడ హెచ్ఆర్ కూడా వారికి భయపడే పరిస్థితి. దేవుడి దయ వల్ల నేను బతికి బయటపడ్డాను, లేదంటే నా గతి కూడా ఏమయ్యేదో అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపుల పర్వం 2021 నుంచే కొనసాగుతుందని మరో కాంట్రాక్టు ఉద్యోగి ఆరోపించారు. హిందూ అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వలవేయడం, పెళ్లి చేసుకోండి, మతం మార్చండి అని ప్రోత్సహించేవారు. ఇందుకు డబ్బు కూడా ఆశ చూపేవారు. హెచ్ఆర్ మేనేజర్ కి కూడా ఈ వ్యవహారంలో ఫండ్స్ అందేవి అని ఆయన తెలిపారు. కేసులో ఫిబ్రవరి 2022 నుంచి మార్చి 2026 మధ్య కాలంలో 8 మంది మహిళా ఉద్యోగులు 9 వేర్వేరు ఫిర్యాదులు చేశారు. మానసిక, లైంగిక వేధింపులు, పెళ్లి పేరుతో శారీరక సంబంధాలు, అసభ్యంగా తాకడం, మతాన్ని కించపరచడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఇందులో ఉన్నాయి. ఒక పురుష ఉద్యోగిని బలవంతంగా నమాజ్ చేయించి అతని మతాన్ని అవమానించినట్లు కూడా ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై నాసిక్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే డానిష్ షేక్, తౌషిర్ అట్టర్, రజా మేమాన్, షాకుర్ కురేష్, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్దాబ్ అన్సారీలతో పాటు హెచ్ఆర్ మేనేజర్ నిధా ఖాన్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారందరినీ టీసీఎస్ సస్పెండ్ చేసి నాసిక్ ఆఫీస్ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. టాటా సున్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ ఆరోపణలు తీవ్రమైనవి, బాధాకరమైనవని పేర్కొన్నారు. వేధింపుల విషయంలో తాను సంస్థ జీరో టాలరెన్స్ పాటిస్తుందని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని టీసీఎస్ ప్రకటించింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆరతి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో అంతర్గత విచారణకు ఆదేశించింది. కాగా ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న మరో మహిళా ఉద్యోగి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అరెస్ట్ అయిన రజా మేమన్ తల్లి మాత్రం తన కొడుకు నిర్దోషి అని వాదిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అన్ని కార్యాలయాల్లోని మహిళలు ఇలాంటి డార్క్ కల్చర్ కి వ్యతిరేకంగా గలం విప్పాలని బాధితురాలు పిలుపునిచ్చారు. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత మీదే. చాలా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతూ ఆర్ వాయిస్లో కొంత వీడియోలు ఆలస్యం అవ్వడానికి కూడా అదే కారణం అవుతుంది. దయచేసి మీ తోడ్పాటు ఈరోజు ఆర్ వాయిస్కి చాలా అవసరం. చేస్తారు అని ఆశిస్తున్నా. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.